సన్నీ లియోన్ ఒకప్పుడు అలాంటి వీడియోలతో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ ఆ ఊబి నుండి బయటకు వచ్చి ఫిల్మ్ స్టార్గా మారి ప్రస్తుతం తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అందానికి తగ్గ అందం, అంతకు మించిన అభినయంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలు, స్పెషల్ సాంగ్లతో నటిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రధానంగా బాలీవుడ్లో తన హవా కొనసాగిస్తున్న ఈమెకు చెప్పుకోదగ్గ హిట్స్ లేనప్పటికీ ఆమె ప్రస్థానాన్ని మాత్రం కొనసాగిస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈమె నెలవారీ ఆదాయం ఎంత, ఇప్పటి వరకు ఎన్ని వందల కోట్లు ఆస్తులు కూడబెట్టింది, ఈమెకు ప్రధాన ఆదాయ వనరు ఏంటి అనే విషయం ఇప్పుడు వైరల్గా మారింది. సన్నీ లియోన్ సినిమాల ద్వారానే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంది. ఇక అంతేకాదు, ఒక్కొక్క వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నందుకు గాను సుమారు 3 నుండి 4 కోట్ల వరకు తీసుకుంటుందట సన్నీ లియోన్. ఇంకా స్పెషల్ సాంగ్స్లో నటించాలి అంటే సుమారుగా ఒక్కో స్పెషల్ సాంగ్ కోసం 2 కోట్ల వరకు తీసుకుంటుందని, ఇప్పుడు ఈమె రేంజ్ పెరగటంతో దాన్ని రెట్టింపు చేసిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, సొంతంగా బ్యూటీ ప్రోడక్ట్స్ బ్రాండ్ను కూడా నడుపుతుంది. దీని ద్వారా నెలకు ₹1,00,00,000 పైగా సంపాదిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే సన్నీ లియోన్కి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది ఈ రంగం. అలా బ్యూటీ ప్రోడక్ట్స్తో వ్యాపార రంగంలో మరింత సక్సెస్గా దూసుకుపోతుంది సన్నీ లియోన్. ఇక తెలుగు, హిందీ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె హీరోయిన్గా పేరు సొంతం చేసుకోలేకపోయింది, కానీ ఇలా స్పెషల్ సాంగ్స్తోనే ఆకట్టుకుంటుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ ఈమె పెట్టే పోస్టుల ద్వారా కూడా భారీగా సంపాదిస్తుంది. ఇక సినిమాలు, ప్రకటనలు, సొంత వ్యాపారాల ద్వారా భారీగా ఆర్జిస్తున్న సన్నీ లియోన్ ఇప్పటి వరకు సుమారు 150 కోట్లకు పైగా ఆదాయాన్ని కూడబెట్టినట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా లక్షల సంఖ్యలో అభిమానులను ఈమె ఆదరిస్తున్నారు. ఇక అంతేకాకుండా లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు, పలు ప్రాంతాలలో ఆస్తులు భారీగా పోగేసినట్లు సమాచారం. సన్నీ లియోన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 2017 జూలైలో డానియల్ వెబర్ను వివాహం చేసుకుంది. ఇక ఆ తరువాత మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతం నుండి లాటూర్ అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇక వివాహం తర్వాత వీరికి 2 మగపిల్లలకి జన్మనివ్వడం జరిగింది.